హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టమాటా తోటకూర కలిపి పులుసు పెట్టుకుందాము. అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వరకు మాంసాలు అయ్యి తిన్న వాళ్ళకి ఈ పులుసు మంచిది. దాంతో రోజు మనకి ఆకుకూర భోజనంలో ఉంటే చాలా మంచిది. ఇవి నేను పోపు వేసుకుంటున్నాను. డైరెక్ట్ పోపు అనమాట. డైరెక్ట్ పోపు వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం దాంతో కొంతసేపు ఉండక్కర్లేదు. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవి కూడా నేను వేస్తాను. ఆనియన్స్ కూడా వేసేసాను. ఇవన్నీ వేగాక మనం తోటకూర అది వేసుకుందాం. అయితే తోటకూర ప్రతిరోజు మన డైట్లో ఉంటే చాలా మంచిది. ఆరోగ్యం, బ్లడ్ పడుతుంది, డిమోషన్ అవుతుంది. అలాగే ఈ నరాల బలహీనతలు అలాంటివన్నీ పోతాయన్నమాట. అందుకే నేను ఇది టెర్రస్ గార్డెన్లో అలా తెంపుకొచ్చాను. అది నేను ఈరోజు తోటకూర టమాటా కలిపి పులుసు పెడుతున్నాను. చూడండి వేగిపోయి మనం తోటకూర టమాటా కూడా రెండు వేసేసుకుందాం. రెండు వేసుకుంటే రెండు కలిపి మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం పులుసు పోసుకోవచ్చు. సింపుల్గానే చూపిస్తానండి. మీరు ఇలా చేసుకోండి. నాకు మీరు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఎందుకంటే నాది చాలా వెనక్కున్నాను. ఇప్పటికొచ్చి ఏది నాకు అచీవ్ అవ్వలేదు. కొంచెం మీరు నన్ను గుర్తు చేసుకుని వీటి గురించి చూడండి. ఇదిగో ఈ టమాటా తోటకూర వేగుతుంది కదా, అందులో మనం కావలసిన సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, ఒక స్పూను కారం, అంతే. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఈ పులుసుకి ఇంపార్టెంట్ ఏంటంటే మెంతులు అనమాట. మెంతులు వేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది. షుగర్ పేషెంట్లకి అందరికీ నీట్గా ఉంటుంది. ఇది ఇలా మగ్గాక మనం చూసుకుందాము. మెంతులు వేసుకోండి పులుసుకు ముందు. నేను వేసేసాను కానీ మీకు చెప్పలేదు. మెంతులు పోపు వేసాను, మెంతులు వేసుకున్నాను ఎక్కువ. చూడండి అది వేగింది. నేను పులుసు చేసి పెట్టుకున్నాను. ఇది చింతపండు రసం వేసేస్తున్నాను. అంటే కొంచెం తోటకూర టమాటా పులుసు కాకుండా చారు అనుకోవాలో ఏమనుకోవాలో పలచగానే చేస్తున్నాను. ఇది ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది. రైస్లో చక్కగా కలుపుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి పులుసు రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి డిష్ అవుట్ చేసేసుకున్నాను. టమాటా తోటకూర పులుసు ఇది ఇలా చేసుకుంటే మీకు చాలా మంచిది ఆరోగ్యం. కొంచెం ఓపు చేసుకుని ఇంకొక వేరే డిష్ అని ఇది పెట్టుకోండి. చక్కగా ఇది కొంచెం కూడా మిగిల్చకుండా తింటారు. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. లైక్ అండ్ షేర్.